రామాయణం జరిగిపోయి ఇన్ని కాలాలు గడిచినా మనందరం ఒక స్త్రీని మాత్రం ఎప్పటికీ గుర్తుపెట్టుకోవాల్సిందే. రామాయణంలో కొన్ని పాత్రలు మానవత్వాన్ని నేర్పిస్తే, కొన్ని పాత్రలు క్రూరత్వాన్ని నేర్పిస్తాయి. ఏ స్త్రీ అయినా భర్తని ఎవరైనా చంపినప్పుడు చంపిన వారిని పొగుడుతుందా, ధర్మ అధర్మాలు మాట్లాడుతుందా? కానీ ఇది వినండి. మహాపతివ్రత సౌందర్యవతి అయిన మండోదరి అంటే రావణాసురుని భార్య. ఈమె విశ్వకర్మ కొడుకైన మయబ్రహ్మ కూతురు. ఈమెను రావణాసురుడు ఇష్టపడి ఆమె సౌందర్యాన్ని మెచ్చి పెళ్లి చేసుకున్నాడు. ఆమె చాలా సౌందర్యవతి. ఈమెకి ఇంద్రజిత్ జన్మించాడు. ఇక మండోదరి గురించి చెప్పుకోవాలంటే ఆమె పేరుకే ఒక చిన్న కథ ఉంది. అది ఇంకో వీడియోలో తెలుసుకుందాము. రావణాసురుడు సీతాదేవిని తీసుకుని వచ్చినప్పటి నుంచి రావణుడికి ఏదో కీడు వస్తుంది అని మండోదరికి అనిపిస్తూనే ఉంది. ఆమె తన భర్తకు కూడా ఈ విషయాన్ని చెప్తూనే ఉండేది. అయినా రావణాసురుడు వినిపించుకోలేదు. చివరికి రాముని చేతిలో చనిపోయాడు. మండోదరి చనిపోయిన రావణాసురుని చూడ్డానికి యుద్ధభూమికి వస్తుంది. అక్కడ యుద్ధభూమిలో రామలక్ష్మణులు, పక్కనే విభీషణుడు కూడా ఉన్నాడు. ఎవరికైనా సరే భర్తను చంపిన వాళ్ళని చూసినప్పుడు కోపం వస్తుంది. కానీ మండోదరి మాత్రం ఎవరిపైనా కోపం తెచ్చుకోలేదు. రావణుడి శవం దగ్గర ఏడుస్తూ, రాముడు నిన్ను చంపాడు అని అందరూ అంటున్నారు, కానీ నిన్ను నువ్వే చంపుకున్నావు. ఆత్మలింగం కోసం తపస్సు చేసినప్పుడు నిన్ను నీవు నిగ్రహించుకున్నావు. కానీ ఇంత అందమైన భార్య ఉన్న నువ్వు సీతమ్మను చూసి నిన్ను నువ్వు నిగ్రహించుకోలేకపోయావు. నీ కోరికల్ని అదుపులో ఉంచుకోలేకపోవడం వల్ల నీకు ఈరోజు ఈ పరిస్థితి అని ధర్మం మాట్లాడింది. రావణాసురుడి మరణం తరువాత మండోదరి విభీషణ్ణి పెళ్లి చేసుకుంది అని చాలా పుస్తకాల్లో రాస్తూ ఉంటారు. కానీ రామాయణంలో ఆవిడ గురించి ఎక్కడా మళ్ళీ ప్రస్తావనే లేదు. అందుకే మండోదరి అనే పాత్ర ఇప్పటికీ అందరికీ తెలుసు, గుర్తుండిపోయింది. ఇలా రామాయణంలో ప్రతి పాత్రకి ఒక కథ ఉంది, ఒక కారణము ఉంటుంది.